ఎంతసేపు సుబ్బు? అయిపోయింది డేటా కన్వర్ట్ అయింది. మళ్ళా ఎస్ అంటావేంది? అని బాగా ఆ పనా వీడియో మన ల్యాప్టాప్ లోకి వచ్చేసింది. అట్టగా నువ్వు కత్తిరాబులుడా. దీనికి కూడా పాస్వర్డ్ పెట్టారేంటి? ఫారెస్ట్ రొమాన్స్ అని పాస్వర్డ్ పెట్టింది. మే ఫారెస్ట్ అంటే అడవి తల్లి, మరి రొమాన్స్ అంటే ఏంది? అట్లాంటిది అడగరాదు, ఎవరైనా చెప్తే మనం వినరాదు. ఇట్టా చెప్తే నాకు అర్థమైపోయినట్టే. నందిక మళ్ళీ ఇద్దరిని ఇలా చూసిందంటే మీ అమ్మకి చెప్తుంది, వెళ్ళిపో. అబ్బా, ఎవరు చూడలేదులే. చూసినా ఏం కాదు, నువ్వేం కంగారు పడుకో, రెస్ట్ తీసుకో. అసలు మన ఇద్దరి మధ్య ఇందులో ఏముంది? సుబ్బుకి జ్వరం వస్తే అన్నమ్మ మాటలు తెచ్చిచ్చినది, దానికే తారాదేవమ్మ గారు అంత భయపడుతున్నారా? ఇంకా ఏమన్నా వీడియోల ఫోటోలు ఉన్నాయో చూడు సుబిగా. రే సుబ్బుగా, ఏటిది? చిచ్చి, అనన్యతోటి కల్లో కూడా ఇలా ప్రవర్తించను కొండమ్మా. మరి నీ ఫోటో అన్నమ్మ ఫోటోనే ఉన్నది కదా. వీళ్ళే ఏదో చేసినారు. ఇంకమ్మా పెంకమ్మా, నోళ్ళు తెరతారా? వీడియో ఒరిజినలే. నందిక చాట్ నుండి తీసి సగం వరకు ఎడిటింగ్ చేసి మిగతా సగం ఇంకేదో ఉన్నట్టు తారా ఆంటీని భయపెట్టింది. ఈ ఫోటో మాత్రం మార్ఫింగ్. మే నర్సింగ్ అంటే నాకు తెలుసు, మార్ఫింగ్ అంటే ఏందే పెంకులు? నాకు తెలుసుకుండమ్మా, ఏదో సినిమాల ఫోటోలు తీసుకొని ఆటికి బదులు అన్నమ్మ సుబ్బుల ముఖాల ఫోటోలు పెట్టి మోసం చేయడం. ఇదంతా చరణ్ గాడు నందిక సృష్టి. డ్రామా ఆడి తారాదేవమ్మ గారి కుటుంబాన్ని బెదిరిస్తా లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. పోలీసు వాళ్ళకి చెప్తే శరణ్ గాడి కాళ్ళు ఎరగొడతారు. నందిక జుట్టు కత్తరిస్తారు. వద్దుకొండమ్మా, అలా చేస్తే ముక్తదేవమ్మ గారి పరువు పోతాది. భూమి, నన్ను బలి చేశారు, అనన్యతో స్నేహం చేయొద్దని కొట్టారు. జరిగిందేదో జరిగిపోనాది, ఇప్పుడేం జరగాలో అది చూడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.